ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ మత విశ్వాసాల ప్రకారం మాఘ పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఇంట్లో పూజ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు. ప్రతి నెల వచ్చే పౌర్ణమి కంటే ఈ మాఘ మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈసారి మాఘ పౌర్ణమి రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభయోగంలో రాముడు కూడా జన్మించాడని, అందుకే ఈ నక్షత్రానికి మతపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతారు. ఈ యోగంలో ఎలాంటి పని ప్రారంభించినా ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సందర్భంగా మాఘ పౌర్ణమి రోజున పూజా విధానం, ప్రాముఖ్యతతో పాటు ఈ పౌర్ణమి ప్రత్యేకతలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన మాఘ పూర్ణిమ వచ్చింది. ఈ మాఘ పూర్ణిమ రోజున చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది. మాఘ పూర్ణిమకు ఒకరోజు ముందే పూజా సామాగ్రి కొనుగోలు చేయాలి. పూజా సామాగ్రిలో 5 రకాల పండ్లు ఉండేలా చూసుకోండి. 5 రకాల పండ్లు కొనలేని వారి పూజలో నైవేద్యంగా బెల్లం పెట్టినా సరిపోతుంది. పూజలో గులాబీ పువ్వులు, చామంతి పువ్వులను వాడాలి. పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంటిని, పూజ గదిని శుభ్రం చేయాలి. అనంతరం దేవుని ఫోటోలను లేదా విగ్రహాలను శుభ్రం చేసి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో, చామంతి పూలతో అలంకరించుకోవాలి. అనంతరం మాఘపూర్ణిమ పూజను ప్రారంభించాలి. పూజ చేసే ముందు పూజగదిలో రాగి చెంబును ఉంచి అందులో నిండుగా నీటిని పోసి దేవుని ముందు పెట్టి పూజ ప్రారంభించండి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి. ఈ తీర్థంలో భగవంతుడి శక్తి నిక్షిప్తమై మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. దేవతలకు ప్రీతిపాత్రమైన నివాస స్థలాలలో నీరు ఒకటి. కాబట్టి పూజగదిలో రాగి చెంబులో నీటిని ఉంచడం చాలా అవసరం. మాఘ పూర్ణిమ శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయడమైంది. విశ్వాన్ని రక్షించే శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. ముఖ్యంగా విష్ణువుకు ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి. కాబట్టి మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలంటే పూర్ణిమ రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షతలు చేతిలోకి తీసుకుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. ఇలా మనస్ఫూర్తిగా విష్ణు సహస్రనామాన్ని పఠించిన తరువాత అక్షతలను మీ తలపై వేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు. మీరనుకున్న పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచాలి. చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి. మాఘ పూర్ణిమ ఈసారి శనివారం రోజున వచ్చింది. కాబట్టి ఈ రోజున నీటిలో ఎర్రని పువ్వులు వేసి స్నానం చేయాలి. ఇలా చేస్తే జాతక దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. పూర్ణిమ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తల స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున ఎర్రని వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. ఆ తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనం అయ్యి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. పూర్ణిమ రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించాలి. ఈ రోజున సాయంత్రం వేళలో చేసే పూజకు చాలా శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ 2 దీపాలలో ఒక దీపం విష్ణుదేవునికి అంకితం చేయబడింది. మరో దీపం మహాలక్ష్మీదేవికి అంకితం. ఇలా పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగుపెడుతుందని విశ్వాసం. తులసి మొక్క లేనివారు పూర్ణిమ రోజున ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే చాలా మంచిది. ఈ రోజున ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్టే అని గుర్తుంకోండి. ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యితో దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుని 3 ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి లక్ష్మీ అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. పురాణాల ప్రకారం
మాఘమాసంలో వచ్చే పూర్ణిమ రోజున దేవతలు తమ శక్తులన్నీ నదీ జలాల్లో ఉంచుతారట. అందుకే ఈ నెలలో మాఘస్నానం చేస్తే ఎంతో గొప్పదిగా భావిస్తారు. అందుకే ఈ మాసంలో మీ నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే చెరువు, నది, కొలను లేదా బావి దగ్గర స్నానం చేస్తే దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకుని స్నానం చేయాలి. గంగాజలం కూడా మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది. ఈ రోజున మన ఇంటి ముందు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి ముందు తప్పకుండా ముగ్గు ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేసి అందులో ఎర్రటి పుష్పాలు వేయాలి. ఈ రోజున పాలు, పెరుగు, ఉప్పు వంటి వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు. పాలతో చేసిన స్వీట్లను అస్సలు కొనకూడదు. ఇది సంపద నష్టానికి దారితీస్తుంది. అలాగే నలుపు రంగు బట్టలు అస్సలు ధరించకూడదు. ఈ రోజున నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతక దోషాలు, అశుభ ఫలితాలు కలుగుతాయి. పూర్ణిమ రోజున ఎర్రని వస్త్రాలు, ఎర్రని చందనం, ఎర్రని ఆకుకూరలు ఇలా ఏదైనా ఎర్రని వస్తువులు దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ఇలా ఎర్రని వస్తువులు దానం చేయడం వల్ల మీకు జీవితాంతం అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఎవరైతే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో అలాంటి వారంతా మాఘ పౌర్ణమి రోజున గోమాతకు పచ్చి గడ్డి తినిపించాలి. ఇలా చేస్తే మీ మానసిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.